Wake up to reality. నమస్తే ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కింగ్ కాసు క్రియేషన్స్. గైస్, ఈరోజు నేనైతే మీ ముందుకి 2024 బజాజ్ పల్సర్ NS 125 బైక్ యొక్క వాకర్ అండ్ రివ్యూ నేనైతే మీ ముందుకి అయితే తీసుకొచ్చాను. అండ్ ఈ ఇయర్లో వచ్చిన NS 125 బైక్లో బజాజ్ కంపెనీ అయితే మనకి చాలా రకాల చేంజెస్ అండ్ అప్డేట్స్ అయితే చేసి మనకి ఈ ఇయర్లో ఈ బైక్ని అయితే తీసుకొచ్చింది. మెయిన్గా ఈ బైక్లో చూసుకుంటే మనకి బైక్ యొక్క ఫ్రంట్ హెడ్ లైట్ అయితే మొత్తం చేంజ్ చేశారు, LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఈ బైక్లో మనకి ఈసారి ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ ఇంకా టర్న్ బటన్ నావిగేషన్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ వీడియోలో నేనైతే ఈ బైక్ గురించి ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బైక్ ఎలా ఉంది అండ్ ఈ బైక్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు అండ్ కొత్తగా ఏమేమి చేంజెస్ చేశారు అండ్ ఈ బైక్ ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అని ఈ వీడియోలో మీకైతే చెప్తాను. అండ్ ఎవరైతే బైక్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎప్పటిలాగా ఈ వీడియోకి కూడా 1K వ్యూస్ ప్లస్ 200 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను. టార్గెట్ని కంప్లీట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏ బైక్ అయినా హార్ట్ ఇంజన్ కాబట్టి మనం ఈ బైక్ ఒక ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇంక ఈ బైక్ ఒక ఇంజన్ ఒక డిస్ప్లేస్మెంట్ గా మనం చూసుకున్నట్టయితే 124.45cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ ఎయిర్ కూల్డ్ SOHC FI ఇంజన్ ఇది. ఇంక ఈ బైక్ ఒక పవర్ అండ్ టార్క్ చూసుకుంటే మనకి పవర్ వచ్చేసి 11.8 PS పవర్ ఎట్ 8500 RPM లో అయితే ఉంది. అండ్ టార్క్ వచ్చేసి మనకి 11 Nm టార్క్ ఎట్ 7000 RPM లో అయితే ఉంది. ఇంక ఈ బైక్ ఒక ట్రాన్స్మిషన్ గా మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ తో అయితే వస్తుంది. ఈ బైక్ లో 5 గేర్లు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి సైడ్ స్టాండ్ అవుతుంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉంది బైక్లో అయితే. అండ్ దాంతోపాటు బైక్లో మనకి సెంటర్ స్టాండ్ కూడా ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి రైడర్ ఫుట్ పెక్స్ ఇవి ఫ్లెక్సిబుల్. అండ్ ఇవి వచ్చేసి మనకి పిలియన్ ఫుట్ పెక్స్, ఇవి వచ్చేసి ఫోల్డబుల్. క్వాలిటీ అయితే బాగున్నాయి. ఇంక ఈ బైక్ ఒక డ్రైవ్ టైప్ చూసుకుంటే ఓపెన్ చైన్ డ్రైవ్ తో అయితే వస్తుంది. చైన్ అయితే మొత్తం ఓపెన్ ఉంది కాబట్టి మీరు ఎవ్రీ 500 kilometers కి చైన్ అయితే క్లీన్ చేసుకోండి. చైన్ ఒక లైఫ్ టైం అయితే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ పల్సర్ NS 125 బైక్ యొక్క సస్పెన్షన్ గురించి. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి 33 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కింద చూస్తే మనకి రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. ఇంకా రియర్ సస్పెన్షన్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు. మన కంఫర్ట్ కి తగ్గట్టు ఈ రియర్ సస్పెన్షన్ ని మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క బ్రేక్స్ గురించి. అండ్ ఈ బైక్ లో ఫ్రంట్ వచ్చేసి మనకి పెటల్ డిస్క్ అయితే ఇచ్చారు, రియర్ ఏమో డ్రమ్ బ్రేక్ అవుతుంది. ఇంకా ఈ బైక్ లో మనకి ABS అయితే ఇవ్వలేదు. సో ABS ఇచ్చి ఉంటే మనకి ఇంకొంచెం సేఫ్టీ అండ్ బెటర్ బ్రేకింగ్ అవుతుండు. సో అదొకటి నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా మనకి బైక్ లో ABS అయితే ఇవ్వలేదు. ఫ్రంట్ డిస్క్ అయితే వచ్చేసి 240 mm పెటల్ డిస్క్ అయితే ఉంది. ఫ్రంట్ ABS అయితే లేదు. సో ఈ పెటల్ డిస్క్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే మనం బ్రేక్ చేసినప్పుడు ఈ డిస్క్ అనేది హీట్ అవుతుందో ఆ హీట్ అనేది చాలా తొందరగా రిడ్యూస్ అయితే అయిపోతుంది ఈ పెటల్ డిస్క్ లో. ఫ్రంట్ క్యాలిపర్ వచ్చేసి మనకి ఎండ్యూరెన్స్ కంపెనీది 2 piston క్యాలిపర్ అయితే ఇచ్చారు ఫ్రంట్ అయితే. రియర్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్ అవుతుంది. అండ్ దాంతో పాటు CBS టెక్నాలజీ అవుతుంది. సో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. సో ఎప్పుడైతే మనము బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తామో దాంతో పాటు మనకి ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ యొక్క వీల్స్ అండ్ టైర్ సైజ్ గురించి. వీల్స్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 17 inches అలో వీల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ అలో వీల్స్ మొత్తం గ్రే కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ వీటిపైన మనకి బాడీ కలర్ రిమ్ టేప్ అయితే చూడొచ్చు, బ్లూ కలర్ది. ఇంక బైక్ ఒక టైర్ సైజ్ కానీ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి మనకి 80/100 17 inches టైర్ అవుతుంది. రియర్ వచ్చేసేమో 100/90 17 inches టైర్ అవుతుంది. ఇంక ఈ బైక్ లో వాడిన టైర్స్ వచ్చేసి మనకి సియట్ జూమ్ ప్లస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వాడారు. ఇంక ఈ బైక్ ఒక డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఈ NS 125 బైక్ వచ్చేసి మనకి చూడడానికి సేమ్ NS 200 NS 160 లాగానే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పక్క పక్కనే ఉన్నాయి. సో మనకి ఫ్రంట్ నుంచి చూసినా సైడ్ నుంచి చూసినా మనకి సేమ్ అయితే ఉంటాయి బైక్లు అయితే డిజైన్ అయితే. ఇక మనం అయితే ఫ్రంట్ డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా హెడ్ లైట్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ చిన్నది విండ్ స్క్రీన్ లాగా అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఆఫ్టర్ మార్కెట్ లో విండ్ స్క్రీన్ కూడా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇదంతా మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ చేశారు. ఇంకా హెడ్ లైట్ డిజైన్ అయితే మొత్తం మనకి చేంజ్ చేశారు. ఈసారి మనకి LEDకి అయితే అప్డేట్ చేశారు. అండ్ చాలా అంటే చాలా బాగుంది. సో LED కాబట్టి మీకు లైట్ త్రో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి DRLs. సో మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 DRLs అయితే ఉన్నాయి. లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా, నేను చెప్తున్నా కదా. ఇంకా హెడ్ లైట్ సైడ్ లో చూస్తే మనకి బాడీ కలర్ గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. అండ్ ఈ బైక్ లో మనకి ఇంకా హాలోజన్ ఇండికేటర్స్ ఇచ్చారు. ఇంకా LEDకి అయితే అప్డేట్ చేయలే. ఇంకా కింద చూస్తే మనకి హారన్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎయిర్ కూల్ ఇంజన్ కాబట్టి మనకి ఎటువంటి రేడియేటర్ అయితే ఉండదు, మొత్తం ఎయిర్ ద్వారా కూల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ లో వచ్చేసి మనకి బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఇక్కడ. ఇంకా ఫ్రంట్ మడ్ గార్డ్ చూసుకుంటే ఇది ప్లాస్టిక్ ది. అండ్ దీనిపైన మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఒక ఫినిషింగ్ అయితే చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంక ఈ బైక్ ఒక సైడ్ ప్రొఫైల్ లుక్ గా చూసినట్టయితే మనకి చూడడానికి ఇలా అవుతుంది. మంచి అగ్రెసివ్ లుక్స్, స్పోర్టీ డిజైన్ అవుతుంది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ సైడ్ ప్యానల్ పైన మనకి ఇక్కడ 125 ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు వైట్ కలర్ లా. అండ్ ట్యాంక్ పైన చూస్తే మనకి పల్సర్
పల్సర్ అని 3Dలో అయితే మెన్షన్ చేశారు, క్రోమ్ ఫినిషింగ్ అయితే చేశారు. ఇంకా ట్యాంక్ పైన ఈ ఫ్యూయల్ లిడ్ పైన చూస్తే మనకి ఇక్కడ E20 స్టిక్కర్ అయితే ఉంది. బైక్ మనకి E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి ట్యాంక్ ప్యాడ్ కూడా ఉంది, బ్లాక్ కలర్ లో అయితే ఇచ్చారు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కింద చూస్తే మనకి ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్షన్ అని స్టిక్కర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బైక్ ఒక చాసిస్ అయితే ఉంది. ఈ బైక్ లో పడిన చాసిస్ వచ్చేసి మనకి పెరిమీటర్ చాసిస్ అయితే యూజ్ చేశారు. దీని వల్ల ఏంటంటే మీరు హై స్పీడ్ లో వెళ్ళినప్పుడు మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది. ఇంక ఈ బైక్ ఒక సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లో మనకి స్ప్లిట్ సీట్స్ అయితే ఉన్నాయి. సో రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, సీట్ మెత్తగా ఉంది, వెడల్పు ఉంది, కంఫర్ట్ బాగుంది. అండ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఈ బైక్ మీకు ఫ్యామిలీకి అయితే సెట్ అవ్వదు. సో లేడీస్ ఎవరైతే సైడ్ లో కూర్చుంటారో వాళ్ళకైతే అన్కంఫర్ట్ ఉంటుంది, సీట్ చిన్నగా ఉంది. అండ్ కాకపోతే ఎవరైతే ఇటోకాలు వేసి కూర్చుంటారో పిలియన్ వాళ్ళకైతే కంఫర్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి గ్రాబిల్స్ అయితే ఉన్నాయి. సో పిలియన్ కూర్చున్నప్పుడు పట్టుకోవడానికి స్ప్లిట్ గ్రాబిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న ఈ సైడ్ ప్యానెల్ పైన మనకి ఇక్కడ NS125 అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఇంకా బైక్ ఒక టైల్ లైట్ చూసుకుంటే మనకి LED టైల్ లైట్ అయితే ఇచ్చారు ఈ బైక్ లో. అండ్ టర్న్ ఇండికేటర్స్ వచ్చేసి ఇంకా హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. ఇక్కడ బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. ఇంక ఇక్కడ కింద బ్యాక్ సైడ్ టైర్ దగ్గర చూస్తే మనకి టైర్ హగ్గర్ కూడా ఉంది. సో బురద గిట్ల పిల్లల మీద పడకుండా అయితే హెల్ప్ చేస్తుంది. ఇంక ఇక్కడ ముందు చూసినట్టయితే మనకి ఇక్కడ చిన్నది మడ్ ఫ్లాప్ అయితే ఇచ్చారు. సో బురద గిట్ల ఈ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మీద పడకుండా ఇది అయితే హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక హ్యాండిల్ బార్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు ఈ బైక్ లో అయితే. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి రెడ్ కలర్ లా ఇంజన్ కిల్ స్విచ్ అవుతుంది. అండ్ దాని కింద వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అవుతుంది. ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ పాస్ స్విచ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొత్తగా మోడ్ బటన్ అయితే యాడ్ చేశారు. ఈ బటన్ యూజ్ చేసుకొని మనము కన్సోల్లో ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ కింద వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్ స్విచ్ అవుతుంది. అండ్ ఆ కింద వచ్చేసి మనకి హారన్ స్విచ్ అవుతుంది. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక ఫుల్లీ డిజిటల్ కన్సోల్ భయ. ఇంతకుముందు మనకి ఎనలాగ్ అండ్ డిజిటల్ ఉండే, ఇప్పుడు దాన్ని తీసేసి మొత్తం మనకి డిజిటల్ డిస్ప్లే అయితే ఇచ్చేశారు. అండ్ దాంతోపాటు మనకి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి కన్సోల్ కి కింద. సో ఇది కూడా ఒక మంచి విషయము. ఇంకా ఆన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా అవుతుంది. ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి డిజిటల్ అవుతుంది. ఇంకా డిజిటల్లో వచ్చేసి మనకి ఇక్కడ పైన RPM అవుతుంది. అండ్ దాని కింద మనకి టైం ఉంది, ఆ పక్కన సైడ్ స్టాండ్ వార్నింగ్ ఉంది. అండ్ దాని కింద వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంది, ఆ పక్కన గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. అండ్ దాని పక్కన మనకి ఫ్యూయల్ గేజ్ ఉంది. అండ్ ఆ పక్కన వచ్చేసి మనకి ఇక్కడ ఓడోమీటర్ అండ్ ట్రిప్ B అవుతుంది. అండ్ దాంతోపాటు బైక్ లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే మీ మొబైల్లో బ్యాటరీ ఎంత ఉందో చూపిస్తుంది. అండ్ సిగ్నల్ ఎంత ఉందని చూపిస్తుంది, మెసేజ్ వచ్చినా చూపిస్తుంది, ఫోన్ చేసినా చూపిస్తుంది అన్నమాట. అండ్ టర్న్ బటన్ నావిగేషన్ కూడా ఉంది ఇందులో. సో మనకి బ్లూటూత్ ఫీచర్స్ అయితే ఇవి అయితే ఉన్నాయి దీంట్లో. ఇంకా సెట్ బటన్ మనము లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనము ఎంటర్ సెట్టింగ్స్ లోకి అయితే ఎంటర్ అవుతాం. అండ్ ఇక్కడ మనకి బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఈ నంబర్ యూజ్ చేసుకొని పల్సర్ అనేది. అండ్ మనకి ఇక్కడ మనము క్లాక్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ DTS అయితే ఉంది ఇక్కడ. అండ్ దాంతోపాటు మనము ఈ బటన్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మనము సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎగ్జిట్ అయితే అవుతాము. అండ్ దాంతోపాటు బైక్ లో మనకి IFE ఉంది, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, DTE డిస్టెన్స్ టు ఎంటీ, అండ్ AFE కూడా ఉంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. సో ఇలాంటి ఫీచర్స్ అయితే మనకి బైక్ లో అయితే యాడ్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ ఈ బైక్ ఒక డైమెన్షన్స్ గన్ మనం చూసుకున్నట్టయితే సీట్ హైట్ వచ్చేసి 805 mm అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 179 mm అవుతుంది. వీల్ బేస్ వచ్చేసి 1353 mm అవుతుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్. అండ్ ఈ బైక్ ఒక మైలేజ్ వచ్చేసి 45 నుంచి 50 అయితే ఎక్స్పెక్ట్ చేసి బైక్ అయితే కొనుక్కోండి. అండ్ ఈ బైక్ ఒక టాప్ స్పీడ్ వచ్చేసి మనకి ఈజీగా 103 అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఈ బైక్ ఒక మొత్తం వెయిట్ వచ్చేసి 144 kgs అయితే ఉంది. ఇంత పోయే వీడియో అయితే ఈ ఇయర్ లో వచ్చిన పల్సర్ NS125 బైక్ గురించి అయితే. అసలు ఈ ఇయర్ లో వచ్చిన NS125 బైక్ లో బజాజ్ కంపెనీ మెయిన్ గా చేసిన చేంజెస్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్ లో మనకి ఫస్ట్ ఈ హాలోజన్ హెడ్ లైట్ తీసేసి LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు హెడ్ లైట్ డిజైన్ కూడా చేంజ్ చేశారు. నాకైతే బాగా నచ్చింది భయ హెడ్ లైట్ డిజైన్ అయితే. సేమ్ ఇదే LED హెడ్ లైట్ మనకి NS200 NS160 లో కూడా ఇచ్చారు, ఏదైతే ఈ ఇయర్ లో వచ్చిన బైక్స్లలో. సో ఈ 3 బైక్లో మీకు సేమ్ LED హెడ్ లైట్ ఉంటుంది. సో మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు ఈసారి మనకి ఈ బైక్ ఒక కన్సోల్ కూడా అప్డేట్ చేశారు. ఇంత ముందు మనకి ఎనలాగ్ అండ్ డిజిటల్లో ఉండే, అండ్ అందులో మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు కూడా. అండ్ ఈసారి మనకి ఇది ఫుల్లీ డిజిటల్కి అప్డేట్ చేసి ఇందులో మనకి చాలా రకాల ఫీచర్స్ అయితే ఇచ్చారు. లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బటన్ నావిగేషన్, అండ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ఇలాంటి ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇవన్నీ మనకి డే టు డే లైఫ్లో చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతాయి. అండ్ ఇలాంటివి అయితే మనకి అప్డేట్ అయితే చేశారు ఈ ఇయర్లో వచ్చిన NS125లో బజాజ్ కంపెనీ అయితే. ఇంకా వీటితో పాటు మనకి బైక్లో ABS కూడా ఇచ్చుంటే బాగుండు, కాకపోతే ABS అయితే ఇవ్వలేదు. సో ABS ఇచ్చుంటే మనకి బెటర్ బ్రేకింగ్ ఉండు, అండ్ దాంతోపాటు మనకి సేఫ్టీ కూడా ఉండేది, కాకపోతే ABS అయితే ఇవ్వలేదు. సో అదొకటి నన్ను డిసప్పాయింట్ అయితే
చేయించింది. ఇంకా ఈ NS125 బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ కానీ మనం చూసుకున్నట్టయితే 1,04,922 రూపీస్ అవుతుంది. ఇంక ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి వెళ్ళండి, ఆన్ రోడ్ ప్రైస్ అయితే తెలుసుకోండి. లేదంటే నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసిన షోరూమ్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అండ్ ఈ బైక్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే ఈ షోరూమ్కి ఫోన్ చేసి కనుక్కోండి, మీకు అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తారు. ఇంక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇలాంటి బైక్ వీడియోస్ ఇష్టపడే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అండ్ ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ మీరు కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాను. సో మీరు కంప్లీట్ చేయండి. ఇంక బైక్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి బైక్ రివ్యూ కావాలో కూడా మీరు కామెంట్ చేయండి. నాకు వీలైతే తప్పకుండా ఆ వీడియో అయితే రికార్డ్ చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, లింక్ కింద అవుతుంది. ఇంక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికి థ్యాంక్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.